వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. యూపీలోని షమ్లీ జిల్లాలో ఘోరం జరిగింది. అరే, బురకా ధరించలేదు అనే ఒక కారణంతో ఫరూక్ అనే వ్యక్తి భార్యను తన కూతుర్ని కూడా దారుణంగా హత్య చేశాడు. అంటే నిజంగా కూడా అసలైన ఇస్లాం దేశాలు బురకాను నిషేధిస్తున్నాయి. కానీ ఇక్కడ కొంత మతోన్మాదులు బురకా ధరించకుంటే అది మహాపాపమని, బురకా ధరించినంత మాత్రాన అసలు ఆడవాళ్లకు విలువ లేదని, చంపే మానసిక స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే చాలా 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 దారుణమైన సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కే లేదు. ఈ వార్త చదివినప్పుడు ఎంత భయంకరంగా అనిపించిందంటే, మనుషులు ఇంత ఉన్మాదులుగా ఎలా మారిపోతున్నారు అని అనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ఫారూక్ అనే వ్యక్తి భార్య తహీరా, 2 కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫరూక్ని విచారించగా అసలు విషయం బట్టబయలైంది. భార్య, 2 కూతుర్లు బురకా ధరించట్లేదు. ఆ బురకా ధరించట్లేదనే కోపంతో వారందరినీ ఆయనే చంపేసినట్టు అంగీకరించిండు. బురకా ధరించినందుకు తన భార్యను గన్తో కాల్చి చంపగా, ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు తన పెద్ద కుమార్తెను కూడా కాల్చి చంపాడు. ఈ శబ్దాలు విని బయటకు వచ్చిన చిన్న కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఈ 3 శవాలను సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలోనే పాతిపెట్టాడు. ఈ విషయమంతా పోలీసు విచారణలో తేలింది. నిజానికి ఈ 3 10 రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబీకులు, బంధువులు ఫరూక్ను నిలదీయగా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో ఫరూక్ తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారించగా మొదట పోలీసులను కూడా తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించి శవాలను ఎక్కడ పూడ్చిపెట్టాడో వెల్లడించాడు. బయటికి వెళ్లే సమయంలో బురకా ధరించాలని తాను వారికి చెప్పానని, అయినా దీనిని పెడచెవిన పెట్టడంతో పట్టలేని కోపం వచ్చి ఇలా చేశానని ఫరూక్ పోలీసులకు తెలిపాడు. అయితే కైరానా నుంచి అక్రమంగా తయారు చేసిన తుపాకీని, కార్ట్రిడ్జ్లను కొనుగోలు చేశానని తెలిపాడు. చివరికి పోలీసులు సెప్టిక్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితుడు ఫరూక్ను పోలీసులు అరెస్ట్ చేశాడు. ఎక్కడి నుంచో తీసుకున్న తుపాకీ కైరానా నుంచి వచ్చింది అక్రమంగా. అంటే అక్రమంగా ఆయుధాలను వీళ్ళు ఎందుకు కొనుగోలు చేసి పెట్టుకున్నారు? ఎందుకు వీడి దగ్గర పెట్టుకున్నాడు? వీడు మతోన్మాద, లేకపోతే ఏదైనా ఉగ్రవాద సంస్థల ఏమంటారు, ఈ ఉగ్రవాద వ్యాఖ్యలను విని ఉన్మాదాన్ని పెంచుకున్న వ్యక్తి? అలాంటి వాళ్ళ దగ్గర ఇలా అక్రమంగా తయారైన ఆయుధాలు ఉంటాయి. అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేకుండా బుర్కా వేసుకుంటేనే మీరు మా పెళ్ళాలు, బుర్కా లేకపోతే మీరు మా పెళ్ళాలు కాదు, మిమ్మల్ని చంపి పాతి పెడతామంటే ఏం మనుషులు అసలు? ఒక నాయకుడేమో కేరళలో ఆడోళ్ళు మొగోడితో పడుకోవడానికే ఉన్నారు అంటాడు. ఇంకొకడేమో పిల్లల్ని గానే యంత్రాలు అంటాడు. ఇంకొకడేమో ఒంటింటికి పరిమితం అంటాడు. త్రిపుల్ తలాక్ చెప్పేసి వదిలిపెడతా అంటాడు. బుర్కా వేసుకోకుంటే నరికేస్తా అంటాడు. ఏందిది? ఇవి సమాజంలో ఎంతవరకు ఉపయోగం? సమాజానికి ఇవి ఏం మేలు చేస్తాయి? కన్న కూతుర్లను కట్టుకున్న భార్యనే చంపేంత ఉన్మాదానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ మతోన్మాదాన్ని వీళ్ళకు నేర్పుతోంది ఎవరు? ఈ ఉన్మాదానికి అసలు కారణం ఏంటి? బుర్కానా? అసలు అక్రమ ఆయుధాలు, తుపాకులు ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు రాళ్ళు కానీ అక్రమ తుపాకులు కానీ వీళ్ళ దగ్గరే దొరుకుతున్నాయి? ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలి. మన చట్టాలు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కు లేదని, ఇలాంటి దాష్టికం చేశారు అని తెలవగానే వాళ్ళకు ఉరిశిక్ష వేసి వితిన్ వీక్లో వాళ్ళని చంపి పడేయాలి. అప్పుడు ఇంకొకటి ఇలాంటివి చేయకుండా ఉంటాడు. అంతేగాని మనం ఈ జైలు అంటే ఆ జైలని, ఆ జైలు అంటే ఈ జైలని, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో యావజ్జీవ శిక్షో, ఇంకో శిక్ష అనేసి ఈ మధ్యలో బెయిల్ ఇస్తుంటే ఇలాంటి వాడికి భయాలు ఎక్కడుంటాయి? భారతదేశ చట్టాలను చూసి అక్రమార్కులు, దుర్మార్గులు, మతోన్మాదులు భయపడేలాంటి చట్టాలను తీసుకురావాలి, శిక్షలు వేయాలి. అలాంటి మార్పు కోసం ఒక భారతీయురాలుగా నేను ఎదురు చూస్తున్నాను. మరి మీరు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అంటే ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఉంది. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.